హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జెసికా టైలర్స్. చూడండి, స్క్వేర్ నెక్కి మనము నెక్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. యూనిఫామ్ బాడీ పార్ట్ అనమాట, దానికి స్టిచ్ చేస్తున్నాము స్క్వేర్ నెక్. చూడండి, ఒక ఇంచు వెడల్పులో ముక్క కట్ చేస్తున్నాను. చూడండి, ఇలా ముక్కలు కట్ చేసుకొని స్క్వేర్ నెక్కి ఇలా పెట్టుకోవాలన్నమాట. మనము ఇలా కరెక్ట్గా మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి. పాదం ఖర్చు మాత్రమే కరెక్ట్గా స్టిచ్ వేయాలన్నమాట. నీట్గా ఇలా స్టిచ్ వేసి ఇలా తీసుకొచ్చి ఇలా మూల దగ్గరికి వచ్చేసరికి స్క్వేర్ వచ్చేసరికి మనము ఇలా కుచ్చులాగా కరెక్ట్గా ఇలా కుచ్చులాగా దానికి స్క్వేర్ సరిపడా కుచ్చు పెట్టుకోవాలన్నమాట. ఈ మూల దగ్గర ఇలా పెట్టుకోవాలి. కరెక్ట్గా స్క్వేర్ ఎంత తిరిగితే అంత కుచ్చు ఇక్కడ వస్తుంది అనమాట. ఇలా పెట్టుకొని స్టిచ్ నీట్గా వేసుకోవాలి. ఇటువైపు పాదం ఖర్చు ఉండేలాగా ఇటువైపు తిప్పినప్పుడు కూడా ఇక్కడ కూడా పాదం ఖర్చు కనిపించాలన్నమాట. అప్పుడు మూల కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఈ మూల దగ్గరికి వచ్చేసరికి కూడా ఇక్కడ కూడా సేమ్ ఇలాగే స్టిచ్ వేయాలన్నమాట. కుచ్చు పెట్టాలి నీట్గా. చూడండి ఎలా పెట్టామో. చూడండి, స్క్వేర్ నెక్కి ఎలా కటింగ్ ఎలా చేసామో అలా నీట్గా వచ్చేలాగా కుట్టాలన్నమాట. చూడండి, క్లాత్ మనము జాయింట్ చేయకుండానే దాని కింద పెట్టి ఇలాగా స్టిచ్ వేస్తున్నాము. ఇంకొక నెక్ కూడా పెడుతున్నాము జాయింట్. చూడండి, 2 నెక్స్ కుడుతున్నాం అనమాట. యూనిఫామ్కి బాడీ పార్ట్ ఇది. స్క్వేర్ నెక్ ఎలా కుట్టాలనేది మీకు చూపిస్తున్నాను అనమాట. కొత్తగా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే నేర్చుకోవడానికి. చూడండి, ఇలా కూర్చిపెట్టి నీట్గా స్టిచ్ వేయాలి. మనం కటింగ్ ఎలా చేసామో స్టిచ్ చేశాక కూడా స్క్వేర్ నీట్గా వస్తుంది అనమాట. అలా చేయాలన్నమాట. చూడండి, ఇలా తిప్పినప్పుడు కూడా పాదం ఖర్చు కరెక్ట్గా ఉండాలి స్టిచ్చింగ్. చూడండి, జాయింట్ ఎలా పెడుతున్నానో. ఇది పైకి క్లాత్ పైకి అని జాయింట్ పెట్టినట్టుగానే మనం మడత పెట్టుకొని ఇలా స్టిచ్ చేయాలన్నమాట. చూడండి, ఇలా స్టిచ్ చేస్తామన్నమాట. కట్ చేసాం కదా. చూడండి, స్క్వేర్ దగ్గర మనము కుట్టు కట్ అవ్వకుండా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, కుట్టు కట్ అవ్వకూడదు. కట్ అవ్వకుండా ఆ మూల అనేది చూడండి నీట్గా ఇలా కట్ చేయాలన్నమాట. కుట్టు కట్ అవ్వకూడదు. కుట్టు కట్ అయిపోతే ఏమవుతుంది, మళ్ళీ విడిపోతుంది అనమాట. మళ్ళీ స్టిచ్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు స్క్వేర్ నెక్ మళ్ళీ వెడల్పు అయిపోతుంది. చూడండి, అలా నీట్గా కట్ చేసుకోవాలి. మూలలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అన్నీ కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా చూడండి, ఇక్కడ కూడా కట్ చేద్దాం. ఇలా కట్ చేసుకొని మీరు స్క్వేర్ నెక్ వేసుకునేటప్పుడు ఇలా నీట్గా ఇది చూస్తే మీకు ఈజీగా అర్థమైపోద్ది అనమాట, స్క్వేర్ నెక్ ఎలా స్టిచ్ చేయాలనేది. చూడండి, ఇప్పుడు ఈ క్లాత్ని మనము ఇలా తిప్పి దానిపైన అంచెమ్మటి ఇలా గోరంచెమ్మటి స్టిచ్ వేయాలన్నమాట. చూడండి ఎలా వేస్తున్నాను. అలా అంచెమ్మటి స్టిచ్ వేయాలి. వేసి ఇక్కడ ఉంది కదా మూల దగ్గర ఇలా మడతపెట్టి ఆ మూల దగ్గర కరెక్ట్గా సూది పెట్టుకొని మనం ఇలా తిప్పుకొని ఈ కుచ్చు అనేది అటువైపు తిప్పుకోవాలి. చూడండి, ఇక్కడ కూడా ఇలా మడతపెట్టి ఇలా స్టిచ్ వేయాలన్నమాట. మూల దగ్గరికి ఇలా తిప్పి మనం సూది పెట్టుకొని ఇటువైపు తిప్పుకొని ఆ కుచ్చు అనేది అటువైపుకి ఇలా మడాలి. అప్పుడు ఇలా స్టిచ్ వేయాలి అంచెమ్మటి. ఇక్కడ చూడండి, ఇలా అంచెమ్మటి ఇలా స్టిచ్ చేసుకోవడం అన్నమాట. చూడండి, ఇక్కడ స్క్వేర్ వస్తుంది కదా. ఇక్కడ చూడండి ఎలా ఉందో. ఇది ఇలా మడత పెట్టుకొని ఇక్కడ స్క్వేర్ కదా, ఇది ఇలా మడత పెట్టి ఆ కుచ్చు అనేది ఇది ఇటు మడత పెట్టి ఇలా మూల మీద స్టిచ్చింగ్ సూది పెట్టి మనం ఇలా తిప్పుకోవాలి. పాదం లేపి తిప్పి ఆ కుచ్చు అటువైపు అని ఇలా అంచెమ్మటి స్టిచ్చింగ్ వేసేసుకోవడం అనమాట. అలా స్క్వేర్ ఎలా వస్తుంది అనేది మళ్ళీ చూపిస్తాను. చూడండి, చివరి వరకు స్కిప్ చేయకుండా నీట్గా చూడండి. అప్పుడు మీకు నెక్ ఎలా వేయాలో అర్థమవుతుంది అనమాట. చూడండి, అయిపోయింది కదా. చూడండి, దీన్ని మనము మళ్ళీ తిరిగేసి చూడండి ఇలా మడత పెట్టుకోవాలన్నమాట. నీట్గా ఇలా మడత పెట్టుకొని మనము ఇలా స్టిచ్ వేసుకోవాలి. కరెక్ట్గా మళ్ళీ అంచెమ్మటి వేసుకోవాలన్నమాట. చూడండి ఎలా వస్తుందో స్టిచ్చింగ్. ఇక్కడ దాకా ఇలా కరెక్ట్గా ఇది ఎలా ఉందో అలా కరెక్ట్గా మనము ఇలా కరెక్ట్గా ఇలా మడత పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇలా మడత పెట్టి అంచెమ్మటి కూడా స్టిచ్ వేసుకోవాలి నీట్గా. ఈ కిందని కూడా మనం ఈ కుచ్చు ఉంటుంది కదా, ఆ కుచ్చుని కూడా కరెక్ట్గా నీట్గా మడత పెట్టుకోవాలి.
చూడండి ఇది ఇలా మడత పెట్టాలన్నమాట. ఇలా మడత పెట్టి ఆ మూల దగ్గర కరెక్ట్గా స్టిచ్ వేయాలి మనము. అలా సూది అక్కడే పెట్టి అలా తిప్పుకొని మళ్ళీ ఇటువైపు స్టిచ్ వేసుకోవాలన్నమాట నీట్గా. ఇది ఇలా కరెక్ట్గా ఎక్కడ మడత అక్కడే పెట్టుకోవాలి. ఇలా సాగ తీసుకుంటూ మడత పెట్టకూడదు ఎప్పుడు కానీ. ఎక్కడ మడత అక్కడే పెట్టాలి. అప్పుడు సాగిపోదు, నీట్గా నెక్ నీట్గా వస్తుంది. చూడండి అలా మడత పెట్టాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, షేర్ చేయండి తప్పకుండా ఫ్రెండ్స్. కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. మీకు నెక్ ఏవైనా కుట్టడం రాకపోతే నాకు కామెంట్ పెడితే పలానా నెక్ అని చెప్పి పెడితే నేను మీకు పెడతానన్నమాట. స్టిచ్చింగ్ చేసి పెడతాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను నీట్గా స్టిచ్ వేసానా లేదా కూడా చెప్పండి. ఈ మధ్యన షాప్ తీయలేదు ఫ్రెండ్స్. ఇంకా బోల్డ్ వర్షం, ఇక్కడ ఫుల్ వర్షం పడిపోతుంది అనమాట. రోజు వర్షమే అనమాట. ఇక్కడ బయటకు కూడా రాలేకపోతున్నాము. షాపు ఈరోజే తీసాము. చూడండి, స్టిచ్చింగ్ చేసాను. చూడండి ఎలాగుందో నీట్గా. స్క్వేర్ నెక్ మనం కటింగ్ చేసినప్పుడు ఎలాగైతే ఉందో అలాగే స్టిచ్చింగ్ చేసాక కూడా ఎంత నీట్గా ఉందో చూడండి. స్క్వేర్ చూడండి, అలా స్క్వేర్ నీట్గా